అందరికీ వందనాలు. లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయమునకు పెందల కాడనే ఆయన యొద్దకు వెళ్ళుచుండిరి అనే మాటను మనం చూస్తాము. అంటే ఈ లేఖనం క్రైస్తవ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటుంది? దేవాలయానికి వెళ్ళేటప్పుడు పెందల కాడనే వెళ్ళాలని మనకు తెలియజెప్తుంది. మొదటి శతాబ్దపు కాలంలో, అనగా క్రీస్తు నివసిస్తున్న కాలంలో, ఆయన బోధిస్తున్న సమయంలో ఆయన మాటను, ఆయన నోట నుండి వస్తున్న ముత్యముల వంటి అమూల్యమైనటువంటి సత్యవాక్కులను ప్రజలు వినడానికి పెందల కాడనే వారు వెళ్ళినట్లుగా చూస్తాం. పెందల కాడ అనే పదానికి అర్థం ఏంటి? నిర్ణీత సమయము కంటే ముందు, ప్రారంభము కంటే ముందు అనే పదాలను మనం చూస్తాము. క్రైస్తవ ప్రపంచంలో ముఖ్యంగా దైవ సేవకులను అలాంటి వారిని ఎక్కువగా బాధించే ఒక విషయం ఏమిటి అని అంటే, ప్రారంభ సమయానికంటే ముందు లేక ప్రారంభ సమయానికి విశ్వాసులు రాకపోవడం. పల్లె గ్రామాల్లో ఎక్కువగా గమనిస్తున్న విషయం, సేవకులు బాకాలు పెట్టి ప్రారంభ ప్రార్థన చేస్తూ పాట వెంబడి పాటలు పాడుతూ ఉన్నా కూడా ఆ బాకా శబ్దము విశ్వాసులు చెవుల్లోనికి వెళుతూ ఉన్నా కూడా అంట్లు తోముకుంటూనో, బట్టలు తుక్కుంటూనో, లేక ఇతర వ్యాపకాలలో ఉంటూనో ఒకవైపు సేవకుడు ప్రార్థన ప్రారంభించాడని తెలిసి కూడా, ప్రార్థనలు జరుగుతున్నాయి, పాటలు పాడుతున్నారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఒక అవిధేయమైనటువంటి ధోరణిలో పల్లె గ్రామాల్లో వెళుతూనే ఉంటున్నారు. ఒక దైవ సేవకునికి ఇది నేను గమనిస్తూ ఉన్నాను. పట్టణాల్లో, సిటీల్లో అయితే ఇతర వ్యాపకాలు వారి యొక్క పనుల నిమిత్తం దేవుని మందిరాన్ని అలక్ష్యత చేస్తూ 10 గంటలకి లేక రాత్రి 7 గంటలకి లేక ఆయా మందిర నియమిత సమయాలు సంపూర్ణంగా మా మందిరం, మా సేవకుడు ఈ సమయానికి ప్రారంభిస్తాడు అని తెలిసి కూడా ఆ సమయానికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. పాటలు అయిపోయిన తర్వాత కొందరు, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కొందరు, వర్తమానం ప్రకటిస్తున్నప్పుడు కొందరు, ఆరాధన చెప్తున్నప్పుడు కొందరు, ఇంకా బాధ వేసే విషయం చివరి ప్రార్థనకు వచ్చేవారు కొందరు, ఆశీర్వాదానికి వచ్చేవారు కూడా మరికొందరు. ఈ వీడియో చూస్తున్న బిడ్డలారా, ఒక దైవ సేవకునికి ఎన్నో భారాలు, బాధలు. ఆ బాధల్లో ఒక బాధ, ఒక వేదన ఏంటో తెలుసా? నా బిడ్డలు, విశ్వాసులైన ప్రజలు సమయం ఎన్నిసార్లు సమయానికి రండి అని చెబుతున్నా కూడా సమయానికి రాలేకపోతున్నారనే బాధ ఓ దైవ సేవకుని హృదయంలో నిశ్చయంగా ఉంటుంది. ఇది నా స్వత అనుభవంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ నియమిత సంఘాల్లో, మీరు వెళుతున్న మందిరాల్లో ఎన్ని గంటలకు ప్రారంభిస్తారో ప్రార్థన అది మీకు తెలుసు. దయచేసి తెలుసు కనుక నిర్ణీత సమయం కంటే ముందు ఒక 5 నిమిషాలు ముందు వెళ్ళి వాక్యము ద్వారా నాతో మాట్లాడండి అయ్యా, ఆరాధనలో నన్ను దర్శించండి అయ్యా, ఈ దినం నిశ్చయముగా నీ ప్రత్యక్షతను నేను పొందుకోవాలయ్యా అని 5 నిమిషాలు ముందే నిర్ణీత సమయానికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలో మనం అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నిశ్చయముగా దేవుని చేత మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుని మందిరాన్ని అలక్ష్యత చేసి నిర్ణీత సమయం కంటే మనం ఆలస్యం చేస్తూ వెళుతున్నామంటే మనం నిర్లక్ష్యపరుస్తుంది మందిరాన్ని కాదు, ఆ మందిరంలో మన కొరకు వేచి చూస్తూ ఆశీర్వదించాలని ఆశపడే దేవుణ్ణి అన్న సంగతిని గుర్తించి, మీ నిర్ణీత సమయాలు మీకు తెలుసు కాబట్టి అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా సమయానికి వెళ్ళండి, దేవుని చేత దీవించబడండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.